అందరం ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుదాం. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుని 12వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూనును అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇప్పుడు 12 చదవండి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానములో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే గనక కయ్యూనుతో దేవుడు అంటున్న మాటలు. ఎందుకంటే కయ్యూను అతని తమ్ముడైన హేబేలు కూడా చెరొక అర్పణను దేవుని దగ్గర తీసుకొచ్చారు. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యూను అర్పణ మీదకి దేవుని అగ్ని దిగిరాలేదు. తమ్ముడైన హేబేలు అర్పణ మీదకు దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది. ఆయన అంగీకరించాడు. హేబేలు అర్పణ అంగీకరించాడు దేవుడు. ఇప్పుడు కయ్యూను, నా అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి అనే ఒక ఆలోచన అతనికి రావాలి. మోకరించి, ప్రభువా, మరి నేను కూడా నా తమ్ముడు వల్లనే నీ దగ్గరికి అర్పణ తీసుకొచ్చాను కదా, మరి నా అర్పణను ఎందుకు అంగీకరించలేదు? ఎలా అర్పించాలి ప్రభువా, మరి చెప్పు అని దేవుణ్ణి అడిగితే బాగుండేది. ఒకవేళ దేవుని దాకా ఎందుకులే అనుకుంటే గనక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నానా, మరి తమ్ముడు నేను ఇద్దరం కూడా దేవునికి అర్పణ అర్పించాము, తమ్ముని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఎలా అర్పించాలి, ఎలా అర్పించాలో నువ్వు చెప్పంటే ఒకవేళ నాన్నైనా ఒక సలహా చెప్పబడేమో. ఒకవేళ నాన్న దాకా ఎందుకులే అనుకుంటే కనుక ఏ తమ్ముడే అర్పణ అయితే దేవుడు అంగీకరించాడో ఆ తమ్ముడి దగ్గరకు వెళ్ళి, మరి నా అర్పణ దేవుడు అంగీకరించలేదురా, మరి నువ్వు నీ అర్పణ అంగీకరించాడు కదా, ఎలా దేవునికి అర్పిస్తే అంగీకరించాడు నాకు చెప్పు అని అడిగితే బాగుండేది. ఇది ఏది కూడా చేయకుండా తమ్ముడిని చాటుకు తీసుకుని వెళ్ళి చంపడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అర్పణ అంగీకరించబడాలి అంటే ఎలా అర్పించాలి అనే విషయము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటానికి అతనికి నామోషి వచ్చింది. ఎలా నేను దేవుని దగ్గరికి క్రమంగా వస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వదించబడుతున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు కదా,
మీరు ఎలా ఉంటున్నారు, ఉండటానికి గల కారణం ఏంటని ఆ వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుండేది. అడగడానికి నామోషి వచ్చింది. ముఖం చిన్నగా చేసుకుని, చిన్నబుచ్చుకుని, తలదించుకుని కూర్చున్నాడు. అయితే ఆ స్థితిని గమనించిన దేవుడు తానే దిగి వచ్చి, నాన్న ఎందుకు అలా ఉన్నావు, నీ అర్పణ ఇలా అర్పిస్తే బాగుండేది అని, ఇలా చేస్తే బాగుండేదని దేవుడు చెప్పినప్పటికీ కూడా తన ప్రవర్తనను సరి చేసుకోకుండా ఇంకా తమ్ముడిపై అసూయ పెంచుకున్నాడు. తమ్ముడిపై అసూయ పెంచుకున్నాడు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు దేవుని మాటను కూడా లెక్క చేయలేదు. దేవుడు తానే స్వయంగా దిగొచ్చాడు. దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు తన ప్రవర్తన మార్చుకోవాలని ఆలోచన కూడా లేదు. దేవుడే నా కొరకు దిగి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు కదా అని ఏమాత్రం కూడా తన ప్రవర్తన సరి చేసుకోకుండా పొలంలోనికి వెళ్ళి తమ్ముడి మీద పడి చంపేశాడు. అప్పటికి భూమి మీద మనుషులు నలుగురే ఉన్నారు. అమ్మా నాన్న ఇంటి దగ్గర ఉన్నారు. అమ్మా నాన్న ఇంటి దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు పొలంలోనికి వెళ్ళారు. ఇక పొలంలో తమ్ముడిని రహస్యంగా చంపేసి ఆ పొలంలోనే పాతి పెట్టేశాడు. అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, ఉన్న మేమిద్దరం కూడా ఇక్కడే ఉన్నాం, ఇక నన్ను ఎవరు చూడలేదు అనుకుని ఎక్కడైతే పాతి పెట్టాడో అదే పొలంలో అటు ఇటు తిరుగుతున్నాడు. అధ్యాయంగా తిరుగుతున్నాడు. ఎవడు చూడలేదు అనుకున్నాడు. కానీ తదేకంగా చూస్తున్న దేవుడు తానే దిగి వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన పేరే చూచుచున్న దేవుడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. నీవు ఏమి చేస్తున్నావు ఆయనకు తెలుసు. నీ మనసులో అసూయ పుట్టక ముందే నేను నిన్ను చూసా కదా. రాత్రి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి త్వరగా రావాలని సిద్ధపడినప్పుడు ఆ మనసును నేను చూశాను. నేను అంతేనా? వెళ్ళకపోయినా పర్వాలేదు, నిర్లక్ష్యంగా నీ మనసు కూడా నాకు తెలుసు. నీ బ్రతికేంటో నాకు తెలుసు. నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావేమో నువ్వు అని ఆయనే మనల్ని ప్రేమించి మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ మాటను బట్టి ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా ఎలా వెంబడిస్తుందో అది మనం గమనించాలి. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడండి? చూసే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, ఇక ఉన్న ఒక్కడిని కూడా చంపేశాను, ఇక నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ ఆకాశం అందున్న దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుంది. ఆయన బూది గంతముల వరకు మనం చూస్తూనే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. చూస్తున్న దేవుడు అంటున్నాడు, కయ్యూరా నీ తమ్ముడు ఎక్కడా? చాలా తెలివిగా సమాధానం చెప్తున్నాడు అతను. నా తమ్ముడికి నేను కావలి వాడినా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడికి నువ్వు కావలి వాడివో తర్వాత సంగతి, కానీ నేను మాత్రం ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా కావలి వాడిని. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రతి ఒక్కరికి కావలి వాడిని నేను. ప్రతి ఒక్కరిని కూడా నేను చూస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని కోపం వచ్చేసింది. ఇక దేవుడు అంటున్నాడు, ఏ నేల మీద అయితే మీ తమ్ముని రక్తము చిందించావో ఆ నేలను నీ నిమిత్తం నేను ఇప్పుడు శపిస్తున్నాను. ఎవరి నిమిత్తమో? నీ నిమిత్తం నేలను శపిస్తున్నాను. నీవు చాలా శ్రమలు పడతావు, ఈ భూమి మీద ఉండకుండా అటు ఇటు తిరుగుతావు, ఇప్పుడు దేశదిమ్మనం అయిపోతావు. ఇక నువ్వు నా సన్నిధికి రాకుండా నేను చేస్తా, జాగ్రత్త. నా మాట అంటే నీకు లెక్కలేదా? నేనే దిగి వచ్చి నీతో మాట్లాడినప్పటికీ కొన్ని ప్రవర్తన మార్చుకోవు నువ్వు. మరి పైగా నేను కావాలి వాడని మాట్లాడుతున్నావు నువ్వు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన శాపము తన ప్రవర్తన మార్చుకొని కయ్యూని మీదకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త. దేవుడు మన హెచ్చరించినప్పటికీ కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే కనుక దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. గట్టిగా చెప్తే బాగుండి. దేవుడు తాను దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తనలో మార్పు రాకపోతే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు, లేక ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, లేకపోతే సాతాను చేత మోసగించబడినప్పుడు వారు చేసిన తప్పును బట్టి వారి నిమిత్తము దేవుడు నేలను శపించాడు.
అయితే ఇప్పుడు మీరు గమనించాలి, ఈసారి మాత్రం శాపము నేరుగా మనుషుల మీదకి వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది, నిన్ను బట్టి అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమి. దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడిని గద్దించినప్పుడు, దేవుడిని హెచ్చరించినప్పుడు మన జీవితాలు మనం మార్చుకోకపోతే కనుక కయ్యూను వలె దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుడు మనల్ని చూసి ఎప్పుడు కూడా ఆయన ఏం చేయాలి? బాధపడకూడదు. అరే వీళ్ళ కొరక నేను రక్తం చిందించింది, వీళ్ళ కొరక నేను కూడా ప్రాణత్యాగం చేసింది అని దేవుడు ఎప్పుడు బాధపడకూడదు. నీ పిల్లల మగ నీ మాట వినకపోతే ఏమన్నట్టు నువ్వు ఎంత బాధపడతావు? నీ కొరకేరా నేను చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ పెంచాను అట్ట పెంచాను అని మాట బాధపడవా? దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా బాధపడే స్థితి మనకు ఉంటే గనక ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి అవుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని కాండము 6వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే గనక దేవుడు భూలోకమును చూసినప్పుడు, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారంట. అంటే దేవుడిని ప్రక్కన పెట్టేశారు. అసలు దేవుడు ఎందుకని మనకి? దేవుడు అక్కర లేదు, దేవుడు లేడు అన్న వాళ్ళందరూ కూడా మురుగు చూశారు కదా. మన గతకాలంలో ఏమైంది అమెరికాలో? అంటే ఇక్కడ దేవుని ప్రక్కన పెట్టేశారు. దేవుడు అక్కడ ఉన్నాడని లెక్క లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది కూడా. అయితే దేవుడు యొక్క దాని ఫలితం ఏంది? దేవుడు మనకు సహాయం చేయటకు, మనల్ని ఆదుకోవటానికి, ఆపత్కాలంలో సహాయం చేయడానికి, నీ జీవితానికి తాను సిద్ధపరిచిన మార్గాలు, ఎన్నో మార్గాలు సిద్ధపరిచాడు. కానీ ఆ మార్గాలను వారే చెరిపేసుకుంటారంట. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందండి మన మీద. ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చాలని ఆలోచన చేస్తూ మనకు మంచి మార్గాలు సిద్ధపరుస్తూ ఉంటాడు. కానీ ఆ మార్గాలనంట వారే చెరిపేసుకుంటారంట. అందుకని కీర్తన గ్రంథము 50వ కీర్తనలో చూస్తే కనుక 22వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని మరుసువారులారా, దేవుని యోచించుకొనిడి. జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు దీన్ని యోచించుకొనిడి. దేవుని మరచువారులారా, దీనిని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. జాగ్రత్త. ఏం చేస్తారంట? దేవుణ్ణి మరిచిపోతే ఎవడు కూడా మిమ్మల్ని తప్పించలేడంట. మీరు అనుకోవచ్చు, మీకున్న బలము, మీకున్న ధనము, మీకున్న ఆస్తి మీ ఊర్లో మొత్తం మీ ఇంటి పేరటలు ఉండొచ్చు, ఎవడు కూడా మిమ్మల్ని తప్పించలేడంటున్నాడు అని చెబితే కింద చెప్తున్నాడు ఏంటంటే, స్తుతి యాగము అర్పించు వాడు నన్ను మహిమపరచుతున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గములను సిద్ధపరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అంటే పాపము చేసిన వాడు మార్గాన్ని ఏర్పేసుకున్నాడంట, స్తుతి యాగము చేసిన వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆయన తానే స్వయంగా దిగొచ్చి నేను అడుగుతున్నాడు కదా, నాన్న నువ్వు అలా ముఖం చిన్నపుచ్చుకుంటేట, నువ్వు ఎలా అర్పించి సారి మొన్న తీసుకురాకపోయినా కవర్లు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు నీకు, మీరు పెద్ద టెన్షన్ పడవసరం దాని గురించి. మీరు అంతేనా? ఈసారి చేయండి, అవకాశం ఉన్నప్పుడు చేయండి. దాని కొరకు మీరు ఎందుకు బాధపడిపోయి చర్చి మానేశారు మన ఆదివారం? మీకు అదే రకంగా మీకు చెప్పాం కదా, అయినప్పటికీ కూడా మీ మనసులో ఏదో ఉందన్నమాట. దాని గురించి చర్చి మానేసి అంత కష్టమా ఇక్కడ వచ్చింది మనకేమన్నా? దేవుణ్ణి మనసు బారులారా, జాగ్రత్త. మీరు ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు తానే దిగి వచ్చి హెచ్చరించినప్పటికీ కూడా తన ప్రవర్తనను మార్చుకోలేకపోయాడు. కయ్యూను దేశదిమ్మరైపోయాడంట, ఆయన సన్నిధి నుంచి వెళ్ళగొట్టేశాడు. అంటే దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మార్చుకోకపోతే కయ్యూనులాగానే ఉంటాం. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన ప్రవర్తన మార్చుకుంటే
ఏమి జరుగుద్దో ఈరోజు మనం ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. మనకు అర్థమైపోయింది కయ్యూని జీవితాన్ని బట్టి ప్రవర్తన మార్చుకోకపోతే, వాక్యం విన్న తర్వాత కూడా, వాక్యం దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మన బ్రతుకులు మార్చుకోకపోతే ఏమైపోతాం అర్థమైంది మనకి. కానీ ఇప్పుడు మార్చుకుంటే ఏం జరుగుతుంది అనేది కావాలి ఇప్పుడు మనకి. చదవండి, మొట్టమొదటిగా ఆదికాండము 16వ అధ్యాయంలో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు అడిగినప్పుడు అడిగినందుకు ఆమె అంటుంది, అది నా యజమానురైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఆమెన్. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన ప్రవర్తన మార్చుకుంటే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. అప్పుడు మార్చుకోలేకపోతే దేశదిమ్మరే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, చర్చికి రాలేడు, దేవుని దగ్గర రాలేడేక, ఆయన సన్నిధి వెళ్ళగొట్టేశాడేక, ఒక భయంకరమైన శిక్షణ అనుభవించాడు కయ్యూను. అయితే మన ప్రవర్తన మార్చుకుంటే కనుక, ఈ చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే కనుక, ఇక్కడ శారాయి దాసి అయిన హాగరు వెళ్ళిపోతూ ఉంది. ఆమె వెళ్ళిపోతూ ఉంది, ఎడారిలో పడి వెళ్ళిపోతుంది. ఈ హాగరు ఎవరంటే కనుక ఐగుప్తురాలు. ఈ హాగరు ఎవరంటే వెండి చేత కొనబడిన దాసి. ఈమె ఒక పని మనిషి, ఈమెకు స్వతంత్రత ఉండదన్నమాట. ఒకవేళ ఏదైనా కావాలని వండుకు తిందామన్నప్పుడు కూడా అంతకు స్వతంత్రత ఉండదు. ఒకవేళ ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఎందుకని ఆమె దాసి అన్నమాట. అలాంటి వ్యక్తి దగ్గరకు ఒక మనిషిని పంపించితే చాలు, పెద్ద గొప్పది, అంతేనా? లేకపోతే ఒక ఫోన్ చేసి మాట్లాడితే చాలు. అలాంటి మనిషి దగ్గరకు ప్రవక్తను పంపిస్తే చాలు. ఒక ఐగుప్తురాలి దగ్గరికి, తృణీకరించబడిన వ్యక్తి దగ్గరికి, అరణ్యంలో ఉన్న వ్యక్తి దగ్గరికి సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగితే హాగరు అంటుంది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నాను. ఇప్పుడు సరే పారిపోతున్నావు, మంచిదే, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. ఏమో నాకు తెలియదు. ఎక్కడికి తెలియకుండా ఎలా వెళుతున్నామంటే, ఏమో నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లా, నాకు ఎందుకని ఆదివారం చర్చికి రాబుద్ధి కావట్లా, నాకు ఊర్లోనే బాగుంది, ఇంటి దగ్గరే బాగుంది, చుట్టాల దగ్గరే బాగుంది, నాకు ఎందుకో రాబుద్ధి కావట్లేదు అంటుంది. ఈ అరణ్యంలో ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, కానీ ఆ ఇంట్లోకి మాత్రం నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నా అంది. అప్పుడు దేవుడు ఏమనాలి చెప్పండి? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా, ఏమనాలి? సరే, దేవుడు లేనోడికి దేవుడే, ఎవరు లేనోడికి దేవుడే దిక్కు, నీకు ఎవరు లేననే కదా నేను అలా బాధ పెడుతున్నారు, నువ్వు పేదరాలనే కదా నేను అలా బాధ పెడుతున్నారు, నువ్వు దాస్యానగా నేను ఇబ్బంది పెడుతున్నారు, నేను వస్తాను, అయితే నేను మాట్లాడుతా అనాలి దేవుడు, అనాలి లేదా? అప్పుడు అలా అంటే కనుక మనకి ఎలా ఉంటుంది? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ యజమానురాలు దగ్గరికి అక్కడ అట్టాగే ఉంటుంది. స్తోత్రం చెప్పు. అక్కడ అట్టాగే ఉంటుంది, నువ్వు అనుకున్నంత సుఖమే ఉండదు. నీ యజమానుల దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అణిగి ఉండు. అంటే దీన్ని బట్టి దేవుని ప్రేమ కలిగిన వాడా కాదా చెప్పండి? నేనేమనుకుంటానంటే, మీరేం చెప్పినా చెప్పకపోయినా శారా మీద ఉన్న ప్రేమను బట్టి హాగరును బలి చేస్తున్నాను అన్నట్టుంది నాకు. అంటే ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, నా దేవుడు అబ్రహాము కొరకో, యాకోబు కొరకో, ఏలియా కొరకో దిగి వచ్చాడంటే పర్వాలేదు, కానీ ఎవరి కొరకు దిగి వచ్చాడు? ఇప్పుడు ఒక దాసి కొరకు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పు. అది ప్రేమ కాదా? తానే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు ఉంటే కదా ఫోన్ చేయి, వాడి దగ్గర వాడింటి మనం వెళ్ళేదేంటిరా, ఫోన్ చేయి, వస్తాడు, లేకపోతే లేదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలా, ఇప్పుడు మనం చెప్పాలి, దేవుడు హాగరుని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడని మనకు అర్థమైంది. ఎందుకని? ప్రేమ ఉంటే కనుక కమ్మన మాటలు చెప్పాలి కదా అనుకుంటాం మనం.
కానీ ఆయన మాటలో కఠినం ఉన్నప్పటికీ కూడా ఆ మాటలోనే ప్రేమ ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తిరిగి వెళ్ళి నీ యజమానుని దగ్గర నీవు అణిగి మణిగు ఉండు అని చెప్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అంటే ఆ మాటలో ఇప్పుడు ఖచ్చితంగా మనకేం అర్థమవుతుందంటే కనుక ఆయన మాటలో కఠినత్వం ఉన్నప్పటికీ కూడా ఆ మాటలోనే ప్రేమ ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన అందులో ప్రేమ ఏమిటంటే కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆదివారము ఇంటి దగ్గర ఉంటావు, క్షేమం కాదు నీకు. అది ఆమె నీవు నీ గుడారమును విడిచి ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు నీ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళటం నీకు క్షేమం కాదు. ఇప్పుడు ఎడారి జీవితం నీకు క్షేమమైనది కాదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో, అగమ్యమైన గోచరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. నీకు అది గమనించలేదు, నువ్వు అది బాగానే కనపడచ్చు నీకు. ఒక అరణ్యంలోనికి వెళితే కనుక నీకెవరు ఆహారం పెడతారు? నీకు ఎవరు నీళ్ళు ఇస్తారు? నీకు వన్య మృగముల నుంచి నేను ఎవరు కాపాడుతారు? ఒకసారి ఆలోచించు. బయటికి వెళితే అబద్ధ బోధకులు ఉన్నారని చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారని చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళటము నీకు క్షేమము కాదులా. అంటే నీవు ఇప్పుడు ఏంటంటే నీవు గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయావు. నీవు విడిచిపెట్టింది ఎవరిని? నీ విడిచిపెట్టిన స్థలం ఏంటనుకున్నా నువ్వు? దేవుడు దర్శించిన స్థలం అది, దేవుడే దిగి వచ్చిన స్థలం ఇది, దేవుడు మాట్లాడే స్థలం ఇది. అలాంటి దైవ దర్శనం కలిగిన అబ్రహాము గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళటం నీకు క్షేమం కాదు. అది అబ్రహాము గుడారంలో ఉన్న ఆశీర్వాదాలు నీకు తెలుసు అసలు? ఆ గుడారాన్ని, ఆ దేవుని సన్నిధి, దేవుని మందిరం విడిచిపెట్టి నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్తావు, క్షేమం కాదు. ఇంటి దగ్గర ఉండడం క్షేమం కాదు నీకు. అరణ్య మార్గంలో నీ క్షేమాన్ని ఎవరు చూస్తారు? ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమె జీవితానికి ఒక భద్రత ఇవ్వడానికి ఆకాశం నుంచి దేవుడే దిగి వచ్చి నీవు వెళ్ళుతున్న మార్గం మంచిది కాదు అని చెప్పాడు. అది మీరు ఆమంటుంది, ఆగరంటుంది, మీరు ఎన్నన్నా చెప్పండి, నాకు ఆదివారం డ్యూటీ పడింది అంటుంది. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మాత్రం అక్కడికి వెళ్ళానంటుంది. ఆయన అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నువ్వు చెప్పింది అంత కరెక్టే, నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, నీకు అక్కడ గనక ఇబ్బందిగా నీకు ఉండొచ్చు, కానీ నీవు ఒక్కసారి నువ్వు ఆలోచించు. అది మన ఇల్లు, అది నీ ఇల్లు, నీతో మాట్లాడే స్థలం అదే. ఆ స్థలమును మారివేసి నువ్వు లోకంలో తిరిగితేట, అరణ్యంలోకి వెళితే అట్ట, అది మన ఇల్లు, దేవుడు దర్శించిన స్థలం, అది దేవుడు మాట్లాడే స్థలము. ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి ఏమో నన్ను బాధ పెడతా వెళ్ళిపోతావు నువ్వు, నీకు క్షేమం కాదు అది. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగి హెచ్చరిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. అంటే మన చెవులకు వినసొంపుగా ఉండే మాటలు చాలామందికి ఇష్టం అనమాట. గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చాలామందికి అదే ఇష్టం. నీకు కష్టమున్నా, నిన్ను ఎంత కష్టపెట్టినా నీకు క్షేమము భద్రత ఉన్న చోటు నీకు కావాలా, లేకపోతే నీకు గాడ్ బ్లెస్ యూ అనే చోటు నీకు కావాలా? నీకు కష్టమే ఉంది ఇక్కడ, నీకు అసలు ఇబ్బందిగానే ఉంది, కానీ నీకు ఇక్కడ భద్రత ఉంది. స్తోత్రం చెప్పు. నీకు ఇది కావాలా, అది కావాలా? రెండు కావాలా? ఆమెన్. కొంతమందికి అలాంటి మాటలు నచ్చుతాయి, ఖచ్చితంగా వాక్యం చెప్తే నచ్చదు. ఎప్పుడు చూసినా ఫస్ట్ దారి నా మీద ఎరగబడుతున్నాడు. ఒకసారి యేసు ప్రభు వారు తన శిష్యులకు ఒక బాత్ చేస్తున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అనేప్పటికీ అసలు ఆయన శరీరం మనం ఏంటి, ఆయన రక్తం మనదా, మన నర్రూప రాక్షసులు ఏమన్నా ఈయన ఎట్లా చెప్తున్నాడు అని ఆయన బోధ అందరికి కఠినం అనిపించింది. ఆ కఠినం అనిపించినప్పుడు చాలామంది కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు. విడిచి వెళ్ళిపోతే అక్కడ శిష్యులు ఏమంటారు చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుదాం. 6:60. ఆయన శిశువులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. అబ్బో, ఇది చాలా కఠినంగా ఉంది ఈ మాటలు.
చాలు. అంటే ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విన్నారు. ఇది కఠినమైన బోధని, ఇది ఎవడు వింటాడని చెప్పుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇది కఠినమైన బోధన అనేకులు ఆయన విడిచి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. అంటే ఏంటి? ఎందుకు వెంబడించడం మానివేశారంటే కనుక ఉపదేశం కఠినంగా ఉంది. కఠినంగా ఉంటే మానేస్తారా చెప్పండి? చాలామందికి ఉపదేశం ఎలా ఉండాలంటే నీ గంప స్తోత్రం, నీ పిండు పిసుకు తొట్టి చెప్పండి దీవించబడను. బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు సూపర్. అది ఇలాంటి మాటలు నేర్చుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది మనకి. అదే ఒకవేళ ఈ ప్రసంగం ఉపదేశమో నీ మనసును మార్చుకో. ఎంతవరకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు? నువ్వు ప్రభువుని అంగీకరించు. ఇదే నీకు అనుకూల సమయము. నువ్వు రక్షించబడకపోతే కనుక నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడుతున్న నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పామనుకుంటా. ఇది కఠినమైన బోధ. కానీ ఈ కఠినమైన బోధలోనే దేవుని ప్రేమ ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఆమేన్. శిష్యులు కూడా చాలా అలాగ వెళ్ళిపోయారు. అయితే కొంతమంది ఉండిపోయారు అనమాట. ఉండిపోతే వాళ్ళు ఏమన్నా మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు మరి మొత్తానికి ఇక మీకు అప్పుడు యేసు ప్రభువారు అంటే అప్పుడు శిష్యులు అంటున్న మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వాక్య భాగం నుంచి 68 వరకు జాగ్రత్త చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులను వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎవని యొద్దకు మేము వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు కదా. నీవే దేవుని పరిశుద్ధ దేవుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. చాలు, మేము ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కఠినంగా ఉండవచ్చు, కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? నీవే నిత్య జీవము మాటలు కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ మాటలు కఠినంగా ఉన్నా, మనసు బాధ కలిగించినప్పటికీ కూడా, కొన్ని సార్లు గద్దించినప్పుడు అనిపించినప్పటికీ కూడా, ఉప్పంగా చేసే మాటలు అలా నీ నోటి నుంచి రాకపోయినప్పటికీ కూడా నీవు మాట్లాడే ప్రతి మాట కూడా జీవము కలిగినది, మా జీవితాలను మార్చేది. చప్పండి కొట్టు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళము ఆదివారం ఖచ్చితంగా నా మాట ఎంత వినపడాలి అంత మాట మీ మాట వినపడాలి. హల్లెలూయా వినపడింది. ఖచ్చితంగా నీ సన్నిధిలో మేము ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. నీవే నిత్య జీవ మాటలు గలవాడు అన్నావంటే కనుక అన్నారంటే ఏంటి? ఎందుకు అన్నారు వాళ్ళు? ఆయన మాటలో జీవం ఉన్నది. మిమ్మల్ని మేము వెంబడిస్తామంటున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి మనకి. ఆ కఠినంగా ఉన్న మాటలోనే దేవుని ప్రేమ ఉంది. ఇక్కడ హాగర్ అంటుంది, నా యజమానురాలు చాలా కష్టపెడుతుంది అంటే కనుక నేను చెప్తాలే, నేను మాట్లాడతాను, వెళ్ళి నేను ఫోన్ చేస్తాను వెళ్ళు అని అనాలి. అనకుండా అక్కడ అట్టాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు అణిగి మణిగి వెంటనే సూట్ కేసు పెట్టుకుని బయలుదేరదు. నువ్వు అణిగి మణిగి ఉండంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో సుఖ జీవితము కన్నా, అరణ్యములో ఆనందము కన్నా, అబ్రహాము గుడారములో కష్టమే బాగుంటుంది. అంతేనా? ఇప్పుడు మనకు ఒక చిన్న బలహీనత వచ్చింది, ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోద్ది అనుకుంటాం మనం. చాలామంది కొంత ట్యాబ్లెట్ కూడా కొంచెం కష్టమే. డబ్బులెట్ కొనుక్కొచ్చి వెనక నుంచి బారేసే వాళ్ళు ఉంటారు. కొంచెం కష్టమే. ఒకవేళ నొప్పును ఇంకా తొందరగా తగ్గిపోవాలని కూడా కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఇంజెక్షన్, అది కూడా కష్టమే. అసలు మొత్తానికి ఆ రోగానికి మూలం ఎక్కడుందో దాన్ని మొత్తం తీసేయాలంటే ఏం చేయాలి? ఫైనల్గా ఆపరేషన్. స్తోత్రం. ఇవి చాలా కష్టంగా ఉంటాయి మనకి కదా. మనకు ఫైనల్గా ఏం కావాలి? ఇప్పుడు ఒక ఆయింట్మెంట్ ఇచ్చి ఇటు రాస్తే వాక్యం ఏమి లేకుండా, స్తోత్రం, సమ్మగా ఏ నొప్పి ఉండదు. ఆయింట్మెంట్ బోధ కావాలి. ట్యాబ్లెట్ వద్దు, ఇంజక్షన్ వద్దు, నొప్పి వద్దు, ఆపరేషన్ కూడా వద్దు. ఓన్లీ ఒక ఆయింట్మెంట్ ఈ ప్రభువా, దాన్ని చక్కగా రాసుకుని అమ్మాయి తగ్గిపోయింది అన్నావా అనకముందే మళ్ళీ వస్తుంది అది. కాబట్టి అది మనకొద్దు. దేవుని మాట కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఆ మాటలో ప్రేమ ఉన్నదన్న సంగతి గుర్తు వేసుకోవాలి. ఏదో కష్టం కలిగిందని కూడా నుంచి వెళ్ళిపోతావు నువ్వు. ఒకసారి నువ్వు ఆలోచన చేయి.
ఆ శారా నీ గురించి ఎంత త్యాగం చేసిందో నీకు తెలుసు కదా. ఆ శారా నిన్ను అబ్రహాముకు భార్యగా చేసింది. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాసివి కాదు, ఇప్పుడు యజమానురాలు అయ్యో. ఈ స్థానం కల్పించింది ఎవరో? శారానే కదా. మరి ఒక మాట అంటే పడవా? వెళ్ళిపోతావు సూట్ కేసు చదువుకుని? ఒక మాట అనకూడదా? చెప్పండి, ఒక మాట అనకూడదా? అసలు నువ్వు అబ్రహాము యొక్క మంచం మీదకి ఎక్కడానికి అవకాశం కలిగజేసిందే స్తోత్రం. మరి మళ్ళీ ఏం అనకూడదు, నిన్ను ఇంత మాట అంటాడు నన్ను పాస్టరు. కాబట్టి నువ్వు ఆ అబ్రహాము యొక్క గుడారాన్ని విడిచి తిరగడం మంచిది కాదు. నువ్వు చక్కగా 5 రోజులు 6 రోజులు పని చేసుకో మంచిగా. 7వ రోజు నీకు క్షేమం కలిగించే, నిన్ను బలపరిచే ఆ స్థలానికి రా. నువ్వు ఆయన మాటలు విను. ఒకవేళ ఆయన మాటల్లో ఒకవేళ కఠినంగా ఉండొచ్చు కొన్ని మాటలు, కానీ ఆ కఠినమైన మాటల్లో ఆయన ప్రేమ ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినప్పటికి కూడా నేను మరలా నీకు చెప్తున్నా, నీ యజమానురాల దగ్గర నువ్వు తిరిగి వెళ్ళు. అక్కడికి వెళ్ళి అనిగిమ్మనిగుండు. కాబట్టి నీకు సుఖము కావాలా లేకపోతే క్షేమం కావాలా? నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు ఉపదేశము కష్టముగా ఉన్నప్పటికీ కూడా, ఆపరేషన్ కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ చేయటం మంచిది. దేవునికి స్తోత్రం. మళ్ళీ రాదా రాగం, లేకపోతే మళ్ళీ 4 రోజులకు వస్తుంది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా, దేవుడు హెచ్చరించినట్లుగా ఆ మాట వింది, తిరిగి వెళ్ళింది. ఆమెన్ హల్లెలూయా. తిరిగి వెళ్ళిన తర్వాత ఇస్మాయేలుకు జన్మనిచ్చింది. స్తోత్రం చెప్పు. చదవండి, ఆదికాండం 21వ అధ్యాయం ముగిస్తాను నేను. 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వారిని గొప్ప జనముగా చేసేదను. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి దేవుడు హెచ్చరించినప్పుడు తన మనసును మార్చుకొని అది కఠినంగా ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమను గుర్తించి వెనుదిరిగి వెళ్ళిందో తరువాత ఆమె ఇస్మాయేలును కన్నది. ఆమేన్ హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నువ్వేం టెన్షన్ పడదు, ఇక నా మాట నువ్వు విన్నావు కదా, నేను చెప్పినట్టు నడుతున్నావు కదా నువ్వు. కాబట్టి నీ కుమారుడు నేను ఏం చేస్తాను తెలుసా? గొప్ప జనముగా చేస్తా. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరించినప్పుడు మనం మనసు మార్చుకుని గనక దేవుని మాట వినగలిగితే గనక దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని మాట సరిగా వినక. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకోకపోతే కయ్యూని అంటున్నాడు, నేను నీ తమ్ముడు, వాడికి నేను కావాలన్నా నిజమే. దేవుడు తాను దిగి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు కదా, నా జీవితాన్ని మార్చుకుందాం అని ఉంటే కనుక దేశం మరీ తిరిగేవాడు కాదు. ఆయన సన్నిధికి రాకుండా అటు తిరుగుతున్నాడు. ఇక అతని నిమిత్తము నేల శపించబడింది ఇప్పుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన మనసు మార్చుకుని దేవుడు నా క్షేమం కనుక మాట్లాడుతున్నాడు అని కనుక గమనించి కనుక ఆగరు వలె నువ్వు కనుక లోబడగలిగితే కనుక మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాగ్దానం చేశాడు కదా, ఏమని వాగ్దానం చేశాడు? నీ కుమారుడిని గొప్ప జనముగా చేస్తానన్నాడు కదా అని ఆగిపోయి ఎలా చేశాడు చదువుదాం. ఒక మాట చదవండి, చివరి మాట. ఆదికాండం 17వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇస్మాయేలును గురించి నీవు చేసిన మనవి, ఇదిగో ఇస్మాయేలుని గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతను విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఎంతమందిని? ఎవరిని? అది చూడు ఎట్టుందో. మామూలు అల్లటప్ప కాదు, ఇక 12 మంది రాజులు. స్తోత్రం చెప్పు. అసలు ఒక ఇంట్లో 12 మంది కొడుకులు ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఇద్దరిని చూసే మనం అటు తిరుగుతాం మొత్తానికి. సరే, ఇద్దరు కాదు, ముగ్గురు అనుకోండి. 12 మంది కొడుకులు అంటే ఒక కుటుంబంలో 12 మంది కుటుంబంలో ఉన్న 12 మంది కొడుకులు కూడా 12 మందిగా రాజులు అయ్యారు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటి?
దేవుడు తను హెచ్చరించినప్పుడు తన మనస్సు మార్చుకుని దేవునికి లోబడి వెళ్ళింది చూసావా, ఆ విధేయతే ఆ రీతిగా ఆశీర్వాదం తీసుకొచ్చింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనం హెచ్చరించినప్పుడు ఆయన మాటకు మనం లోబడాలి కదా, ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన హెచ్చరించాడు, నీ యజమానుల దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకి మరి గుండు ముందు నేను చెప్తాను కదా అంటే ఆ మరి కొంత మొత్తాన్ని దేవుడు చెప్తున్నాడంటే దీంట్లో ఏదో సీక్రెట్ ఉంది. మొత్తానికి ఆయనకి మరి కొంత మొత్తానికి కొడుకునిచ్చాడు. కొడుకుకి 12 మంది కొడుకులు, 12 మంది కొడుకులు రాజులు. స్తోత్రం చెప్పు. ప్రపంచాన్ని ఏలే స్థాయికి దేవుడు దీవించేశాడు. ఆమె కావాలా? కాబట్టి దేవుని మాటకు మనం విధేయత చూపిద్దాం. దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాట కఠినంగా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ అది ఆ కఠినమైన మాటలోనే ప్రేమ ఉంది. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి.